కలిసి మేము వికారాబాద్ వీబీఎస్‌కి వెళ్ళి వచ్చినాము. ఆ సమయంలో నాకక్కడ చానా ఎండ ఉండింది. హెల్త్ చానా ఇదైపోయింది. చానా మోషన్స్ అయిపోయి, చానా నీరసం అయిపోయినా. నాకు చానా బాధ అనిపించింది. అయ్యో! ఏంటి నాకిట్లా అయిపోయింది. మరి ఇక్కడ 10 రోజులు వీబీఎస్ కూడా ఉంది గదా! చర్చ్‌లో. ఎలా చేయాలనుకోని ప్రార్థన చేశాను. కానీ దేవుడి కృప వల్ల నేను మందులేదో తీసుకోలేదు కానీ డాక్టర్ దగ్గర ఎళ్ళలేదు. చెప్పినారు. మా పాస్టర్ మేస్టరమ్మ చెప్పినారు. "అమ్మ హాస్పిటల్‌కెళ్తాం" అంటే, "వద్దక్క నేనెళ్ళను. నాకిష్టం ఉండదు. ఆ మందులు తీసుకోవాలనేసి." ఇంకొకటేమంటే వీబీఎస్ మా పిల్లల్ని తీసుకురావాలని నా ఆశ అన్నమాట. అంటే మా మనమరాల్ని ఇద్దరిని. పెద్దవాళ్ళేమో దూరం ఉంటున్నారు. వాళ్ళు రాలేకపోయినారు. మరి ఇద్దరు చిన్న కొడుకు ఇద్దరు పిల్లలు తీసుకురావాలా. వాళ్ళు కనీసము నేర్చుకొని మెమరీ వర్స్ అన్నా చెప్పాలి అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా. తండ్రి, ఆ పిల్లల హృదయంలో ఒక వాక్యం నాటాలి. వాళ్ళు చెప్పాలి అని చెప్పేసి. ఆ విధంగా నేను ఈ వికారానికి పోయి వచ్చినాక నేను ఎట్లా ఎళ్ళాలి? నాకు బలహీనం అయిపోయింది కదా తండ్రి అని ప్రార్థన చేస్తున్నా. కానీ దేవుని కృప వల్ల కానీ మేము ఏప్రిల్ 29 నుంచే స్టార్ట్ అయింది. కానీ అప్పుడు రాలేదు. నేను మే 2 నుంచి ఆ పిల్లల్ని తీసుకొచ్చినా. మా బాబు ఇంటికి పోయి ఆ పిల్లల్ని తీసుకొనొచ్చి వాళ్ళ ఇంట్లోనే ఒక వారం ఉండినా. ఉండి ఆ బిడ్డలు ప్రతిరోజు తీసుకొచ్చేటప్పుడు, "అమ్మ మీరు వినండి. నేనేమో పైన ప్రార్థనలో ఉంటాను. చైన్ ప్రేయర్‌లో ఉంటాను. మీరిక్కడ ఉండండి. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో ప్రార్థన చేస్తూనే ఉన్నాం." చైన్ ప్రేయర్‌లో ఎప్పుడు ప్రార్థన నడుస్తూనే ఉంటది గదా! ఒకరి తర్వాత ఒకరు చేస్తూనే ఉంటున్నాం. కానీ మా చిన్న కొడుకు ఇద్దరు కవల పిల్లల్లో ఒక పాప, "నాన్నమ్మ నేను చెప్తాను. నాకు చాలా ఇష్టముంది. యేసయ్య మా కథలు చెప్తున్నారు. మంచిగా చెప్తున్నారు. నువ్వు చెప్పగలవా నాన్న" అంటే చెప్తానని చెప్పినది. సరే అని చెప్పేసి ఇదేంటి తెలుగులో చెప్తావా? లేదు లేదు నేను ఇంగ్లీష్‌లోనే చెప్తా అన్నది. ఆ మెమరీ వర్స్ నేర్చుకున్నది. ఆ లాస్ట్ డే 10థ్ డే ఆ అమ్మాయి ఎంత చక్కగా 5 మెమరీ వర్స్ చెప్పింది చూడకుండా. నాకదొక సంతోషం. దేవుడిని ప్రార్థించిన, దేవుడు ఆలకించిన ప్రార్థన ఆలకించే దేవుడు. హృదయ వాంఛని తీర్చే దేవుడు. ఎన్ని సంవత్సరం పిల్లలు తీసుకొస్తున్నాను కానీ, పిల్లలు ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళంత ఇది లేకుండేది. కానీ ఈనాడు, ఈ సంవత్సరం దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం చేసిండు. ఒక వాక్యం వారి హృదయంలో నాటిందని నాకు నమ్మకము. ఎందుకంటే చిన్నతనంలో పిల్లలు వాక్యం వింటే అది పెద్దగైతే ఎదిగి వాళ్ళు తప్పిపోరని చెప్పేసి వాక్యం చెప్తుంది కాబట్టి, ఆ వాక్యం దేవుడు నెరవేర్చినాడు. ఆ అమ్మాయి చెప్పినది. ఎంతో సంతోషం అనిపించింది. దేవునికి స్తుతి చెల్లించినాను. తండ్రి నేను అనుకున్నది నేను చేసిన ప్రార్థన అని మీరు విన్నారు. నాకు జవాబిచ్చినారు. నాకంతే చాలు. ప్రభా నా కుటుంబం అంతే రక్షణ పొంది మీ యొక్క బిడ్డలుగా ఉండాలి. అదే నా కోరిక. నాకు ఇంకే కోరిక లేదు నాయనా. నేను ఏది అడగలేదు మిమ్మల్ని. నేను ఒక్కటే నా కుటుంబం అంతయు రక్షణ పొందాలి. మీ సన్నిధిలో ఉండాలని నా యొక్క వాంఛ తండ్రి మీరు నెరవేరుస్తున్నారు. ఇంతవరకు తండ్రి నా జీవితంలో మీరు చేసిన మేలన్నిటికీ స్తోత్రం. అది ఎంత అపాయమైన ఉండని, నిందలు ఉండని, అవమానం ఉండని, ఏది వచ్చినా వాటన్నిటి తట్టుకునే శక్తి నాకు దేవుడిచ్చినాడు. దేవుడే నన్ను నడిపిస్తూ వచ్చినాడు. ఎప్పుడు కూడా నా ఆరోగ్య విషయంలో కూడా దేవుడు నన్ను బలపరుస్తూనే వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే సంఘం ప్రార్థిస్తుంది. మీలాంటి పిల్లలు ప్రార్థిస్తున్నారు నా కొరకు. నా కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుడు చేసిన మేలన్నిటికి నేను ఏం చెల్లించినా నేను రుణస్తురాన్ని ఒప్పుకుంటున్నాను. తండ్రి మీరు గొప్ప దేవుడు. రాజాది రాజు. ఈ లోకాన్ని ఏలి రాజువు నువ్వు. ఆ రాజు తప్ప మాకు ఎవరు లేరు అని చెప్పేసి నా హృదయ వాంఛంతో ఆయనను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్న సాక్ష్యము ఆ బిడ్డ హృదయంలో దేవుడు వాక్యం నాటినాడు. ఆ బిడ్డ పెద్దగా అయితే కూడా రక్షించుకుంటాడని ఆ నమ్మకం నాకు ఉంది. ఆ విశ్వాసం ఉంది. అందుకొరకే దేవునికి మహిమ చెల్లించుకుంటూ ఈ కొద్ది చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ప్రైజ్ ది లార్డ్ మా అందరికి. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకెవరైనా సాక్ష్యాలు పంచుకోవచ్చండి. అందరూ ఆంటీ కోసం ప్రేయర్ చేయాలి. ఆంటీ ఫ్యామిలీ కోసం. ఎందుకంటే ఆంటీ ఒక్కలే రక్షణ పొందినారు. ఆంటీకి 2 కొడుకులు, 1 కూతురు. ఎవరు రక్షణ పొందలేదు. వాళ్ళు ఇంకా లోకరీతిగానే ఉన్నారు. అండ్ దే ఆర్ అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ వాళ్ళు ఇంకా హిందూసే మా వాళ్ళు హిందూసే వాళ్ళు ఇంకా రక్షణకు రాలేదు. ఆంటీ ఒక్కలే రక్షణకు వచ్చారు. అండ్ వీ హ్యావ్ టు ఆనెస్ట్లీ ప్రే ఫర్ ద ఫ్యామిలీస్ సాల్వేషన్. ఆ దీంట్లో ఆ అమ్మాయిని ఆంటీ తీసుకొచ్చి తను
లాస్ట్ డే మెమరీ వర్స్ చెప్తుంది అంటే, త్రూ హర్ ద ఫ్యామిలీ షుడ్ కమ్ టు క్రైస్ట్. ఎస్ ఎస్. ఇంకెవరైనా మీ సాక్ష్యాన్ని పంచుకోవచ్చండి. దేవుడు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి, చెప్పడానికి మనం ఆలోచిస్తూ ఉన్నాము. I wanted to share day before yesterday's night experience, brother. Okay. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మొన్న రాత్రి నేను నిన్న చెప్పాను మన మార్నింగ్ ప్రేయర్స్ లో దట్ ఐఎమ్ నాట్ వెల్, నాకు బాగలేదు అని. కానీ చాలా టెర్రబుల్ ఎక్స్పీరియన్స్. నాకు 2002లో ఒక ఇయర్ సర్జరీ అయింది. ఆ ఇయర్ సర్జరీ ఎట్లా అంటే, అప్పుడు డాక్టర్స్ నాకు ఏం చెప్పారంటే, ఐ విల్ సర్వైవ్ ఓన్లీ ఫర్ 1 month, నేను ఒకే నెల బ్రతుకుతాను అని చెప్పి. 2002 May 28th కి 6 hours సర్జరీ అయింది అప్పుడు. సో అది నాకు లైఫ్ టైం ట్రీట్మెంట్. దర్ ఇస్ ఎవ్రీ 2 months 3 months నేను డాక్టర్ దగ్గర వెళ్ళి నా ఇయర్ చెక్ చేసుకొని క్లీన్ చేసుకొని రావాలన్నమాట. కానీ ఒక్క డ్రాప్ నీళ్ళు వెళ్ళొద్దు ఇయర్ లో. ఒక్క డ్రాప్ నీళ్ళు వెళ్తే మాత్రం సివియర్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది, వెంటనే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ టు కీప్ మై ఇయర్ వెరీ డ్రై. అందుకనే నేను పెద్ద జుట్టు కూడా కట్ చేసింది, బికాస్ నా ఇయర్ ప్రాబ్లం వల్ల. సో మొన్న నైట్ నాకు తెలీదు, నీళ్ళు చెవులో నీళ్ళు పోయిన తర్వాత ఎట్లా అయిపోయింది అంటే, లెఫ్ట్ సైడ్ కంప్లీట్లీ నమ్ అయిపోయింది, తల నుంచి చెయ్యి. నాకేమీ తెలియట్లేదు లెఫ్ట్ సైడ్. నేను అనుకుంటున్నాను, ఎందుకు ఇంత ప్రాబ్లం అవుతుంది, ఎప్పుడు నేను ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు, ఒకలాంటి భయం అయిపోయింది. నేను ప్రార్థన చేస్తున్నాను, మరి ఒకలాగా డిఫరెంట్ అంటే ఒక సైడ్ నమ్మంటే ఏ సెన్సే లేదు. నేను అనుకుంటున్నాను ఇది పడిపోతుందా ఈ చెయ్యి, ఏమవుతుందా అని చెప్పి. దెన్ వెంటనే దేవుడు నాకెంత, గాడ్ ఇస్ రియలీ గ్రేట్, అండ్ వెన్ హీ ఈస్ కన్సర్న్ టు హిస్ చిల్డ్రన్, టువర్డ్స్ హిస్ చిల్డ్రన్, సో మచ్ సో హీ గివ్స్ ది డైరెక్షన్. ఏం చెయ్యాలి అని ఆ టైంలో నేను ఇలా చెవు ఇలా పట్టుకున్నాను అనమాట, ఎందుకు ఈ సైడ్ అంతా ఎట్లా ఉంది అని చెప్పి. చూస్తే ఇన్ఫెక్షన్ అయి ఉంది, నీళ్ళు పోయింది. వెంటనే ఐ టుక్ ద డ్రాప్స్ వేసుకొని నేను పడుకున్నాను. నిన్న మధ్యాహ్నం వరకు కొంచెం అలా ప్రాబ్లం తగ్గింది. ఇప్పటికీ ఐ మీన్స్ ఆల్మోస్ట్ మెడిసిన్స్ తీసుకుంటున్నాను, ఇయర్ డ్రాప్స్ వేసుకుంటున్నాను. వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ హియర్ ఇస్, when we are under the subjection of Lord Jesus Christ, he gives us the direction what to do and what not to do. ఆ నైట్ లో ఏం చేయాలి, ఎందుకు ఇట్లా ఉంది, ఎందుకు అని నేను ఆలోచిస్తున్నప్పుడు, గాడ్ హస్ గివెన్ మీ ద డైరెక్షన్ వాట్ హ్యాపెండ్, ఏమైంది అని. అప్పుడు వెంటనే ఏం చేయాలి అని ఒక సొల్యూషన్ కూడా. లేకపోతే మనం దేవుని ఒక what do you say subjection, under the subjection of Christ, under the headship of Christ, under the direction of Christ, he will definitely give us all the knowledge and wisdom to keep us safe under his wings. 2002లో 1 month అన్న డాక్టర్, కానీ నా పరలోకపు దేవుడు 2024 వరకు ఇలా నడిపించుకొని ఆయన ఒక బిడ్డల ముందు సాక్షిగా నిలబడడానికి he has given me he's been with me, he's given me that opportunity, and today I can say my wonderful God
who's kept me through faithful under his mighty wings. Um, I will still stand at that. నేను ఎంత సేవ చేసినా గానీ, ఎంత ఎంతగా నేను దేవునికి, ఇట్ ఈస్ వెరీ లెస్ ఫర్ వాట్ గాడ్ హెస్ డన్ ఇన్ మై లైఫ్. బికాస్ నేను ఆ రోజు తలంచుకుంటే, May 28th, అపోలో హాస్పిటల్లో 6 hours సర్జరీ. నేను బయటికి వచ్చినప్పుడు ఐ కెన్ ఓన్లీ సీ మై పేరెంట్స్ హోల్డింగ్ ద డాక్టర్స్ హ్యాండ్. నాకు చాలా మబ్బుగా కనిపిస్తుంది. అప్పుడే నేను అనస్థీసియా నుంచి బయటికి వస్తున్నాను. మా మమ్మీ డాక్టర్ దగ్గర ఏడుస్తున్నారు. ఎట్లా డాక్టర్ మా కూతురు అని చెప్పి. డాక్టర్ అన్నారు, ఏం పర్లేదు, మేము ఏదైతే ఇన్ఫెక్షన్ ఉండిందో తీసేసాం. అది దట్ ఈస్ వన్. I thank God for allowing this situation also in my life, because this was a turning point for me to look to Christ. And I tasted the presence of Christ. And ప్రతి ఒక్క ఛాలెంజెస్ లో నా జీవితంలో ఏదైతే దేవుడు అనుమతించినారో, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్, బికాస్ దాట్ హెస్ బ్రాట్ మీ వెరీ క్లోజర్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇలాంటివి రాకపోతుంటే టుడే మీ మధ్యలో గాని దేవుని ఒక సేవ గాని నేను చేసి ఉండకపోవచ్చేమో. బట్ ట్రూలీ నేను ఈ విషయం May 28th కూడా గుర్తు చేసుకున్నాను. అగైన్ టుడే గాడ్ హెస్ బ్రాట్ got the same situation in my life. How much I have to be thankful to God for all that he has done in my life. And మొన్నటి నుంచి అయితే ఆ భయం కూడా తీసేశారు దేవుడు. చాలా భయపడ్డాను, చాలా అంటే చాలా భయపడ్డాను. ఏది ఈ లెఫ్ట్ సైడ్ ఏమైపోయింది అని చెప్పి. నో, again that situation came only to make me realize that I have to come closer to God. I thank God. Thank you all for your prayers. Continue to pray for me. My ear problem is a lifetime treatment. It is not అది హీల్ అవ్వలేదు. ఎందుకంటే లోపల లెఫ్ట్ సైడ్ లోపల ఉన్న మెంబ్రెయిన్ ని మొత్తానికి తీసేసి ఆర్టిఫిషియల్ మెంబ్రెయిన్ పెట్టారు. నో వన్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ షేర్ దిస్ విత్ యూ ఇన్ ద లాస్ట్ టెస్టిమనీ, బట్ దిస్ ఇస్ వాట్. ఆ ట్రీట్మెంట్ ఇంకా నాకు as long as I am in this world, that treatment will go on. But if my heavenly doctor will take it out, he will definitely take it out. Thank you once again for giving this opportunity to share this testimony. Praise God. ఎస్ అక్క, ప్రైజ్ ద లార్డ్. ఇంకెవరైనా మరి మీ టెస్టిమనీని పంచుకోవచ్చండి. ఇప్పుడు ఆ చెవి బాగా వినపడుతుంది అక్క. మరి అక్క 1 year ఒక పక్కన రైట్ సైడ్. రైట్ సైడ్. నేను ఒక సాక్ష్యం చెప్తానండి, చిన్న సాక్ష్యం. మనం ఎవ్రీ సండే ఏప్రిల్ వెళ్తూ ఉన్నాము. అంటే అక్కడికి పరిచర్యకు దాదాపు ఒక 2 months నుంచి వెళ్తూ ఉన్నాం. ప్రతి ఆదివారము 2 months అయి ఉంటుంది అనుకున్నాను. ప్రతి ఆదివారం సాయంత్రం వెళ్తూ ఉన్నాము. ఎప్పుడు అంటే 5 నుంచి 7 వరకు. అక్కడ చిన్నపిల్లల మినిస్ట్రీ మన నల్లి సిస్టర్ వాళ్ళ టీం తీసుకుంటారు. పెద్దవాళ్ళకు మరి నేను, మల్లేశ్వరి సిస్టర్, ఇంకా మన టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ పెద్దవాళ్ళ మినిస్ట్రీ చేస్తూ ఉన్నాం. అయితే మొన్న ఒకరోజు ఏం జరిగిందంటే,
ఎలక్షన్స్ ముందు అనుకుంటాను. నేను ఏదో అర్జెంట్ వర్క్ వచ్చి ఊరు వెళ్ళిపోయినా. తర్వాత ఎవరు అనుకున్నామో సహోదరుడు ఆయన అక్కడికి వెళ్ళలేదు. వెళ్ళకపోగా లేటుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ పర్సన్కి ఇవ్వలేదు. అందరు ఏమనుకున్నారు అంటే సో 5 o'clock వరకు దాదాపుగా వాళ్ళు ఒక 10-15 మెంబర్స్ గ్యాదర్ అవుతారు, ఎల్డర్సు, మరి చిన్నపిల్లలు కూడా అక్కడ వస్తారు. సో ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే 6 o'clock ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎవరు రాలేదు, మరి మీటింగ్ ఉందా లేదా అని అడిగారు. అప్పుడు అక్కడ వెళ్ళిన సహోదరుడు ఏమన్నాడంటే ఒక మాట అంటూ వచ్చాడు. ఇన్ని రోజులు వారు దేని గురించి అంటే ఒక మాట అన్నారండి, రైతులు వర్షం కొరకు ఎలా ఎదురు చూస్తారో మీరు మీరు వస్తారా లేదా అని అలా చూస్తూ ఉన్నారు రోడ్డు వైపు. అసలు ఎంత వాళ్ళు ఆశపడి వచ్చి కూర్చున్నారు వాక్యం కొరకు, దేవుని కొరకు అని ఆయన సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ఆ మాట చెప్పినప్పుడు నిజంగా చాలా బాధ్యత కలిగి ఉండాలి ఇటువంటి విషయాల్లో అని మేము అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే వచ్చిన ఇన్ఫర్మేషన్ మిస్కమ్యూనికేషన్ అయ్యింది. వాళ్ళకు తర్వాత మేము ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ వాళ్ళు ఆ పోగొట్టుకున్న దినాన్ని బట్టి ఏమాత్రం సంతోషంగా లేరు. అంటే ఈ రోజుల్లో నిజంగా వాక్యం చేత మనం ఏదో గొప్పగా చెప్పకపోయినా కానీ ఉన్నటువంటి లేఖన భాగం సత్యాన్ని ఉన్నట్టుగా వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ రోమన్ క్యాథలిక్స్. అక్క వాళ్ళకు బాగా తెలుసు, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా రోజుల నుంచి, సంవత్సరాల నుంచి వాళ్ళు అదే రోమన్ క్యాథలిజంలో ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రభు వైపుకు రావడం అన్నది చాలా కష్టమైనటువంటి పని. వాళ్ళ మైండ్లో ఏమని ఉంటుందంటే యేసు ప్రభువుకు జన్మనిచ్చినటువంటి మరియనే వాళ్ళు ఒక గొప్పదిగా ఎంచబడతా ఉన్న వాళ్ళు దేవుణ్ణి అంగీకరించడం అన్నది నిజంగా గొప్ప విషయం. చాలామంది మేము నా యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు ఈ లోకానికి వచ్చారన్న సత్యాన్ని మేము అంగీకరిస్తూ ఉన్నామని వాళ్ళు తెలియజేస్తూ వచ్చారు, ఆ సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చారు. తర్వాత మేము బాప్తిస్మం గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. అసలు ఇవన్నీ పంచుకుంటున్నప్పుడు ఎలా తీసుకుంటారా వీళ్ళు, ఎలా ఉంటుందో అని మేమైతే ఆందోళన పడుతూ వచ్చాము చెప్పేటప్పుడు. కానీ ప్రభు ఎంత గొప్పవాడంటే వాళ్ళందరికీ ఆ పీస్ ఆఫ్ సెన్స్ వచ్చింది. వాళ్ళు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఆ నియర్ బై కూడా ఒక సహోదరుడు బాప్తిసం తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అటువంటి అవకాశం కూడా అక్కడ ఉంది. నిజంగా దేవుడు ఒక పాపి మారు మనసు పొందడాన్ని బట్టి పరలోకమంతా సంతోషం అంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూడాలండి. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఆ పరిచర్య గురించి ఎంత మాట్లాడుకున్నా సరిపోదు. అంతగా వారితో మేము ఆ యొక్క ప్రేమను కానీ ఆ ఆనందాన్ని కానీ పొందుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే అక్కడ ఒక సిస్టర్ ఉంది, షీలా సిస్టర్ అని. ఒక వారంలో నేనేం చెప్పానంటే ఒక మాట అన్నాను, కొంత సూటిగా. ఆవిడకు ఏమిలా ఉందో తెలియదు. భర్తలు ఎంతమంది ఉంటారమ్మా అన్నప్పుడు భర్త ఒక్కరే ఉంటారు కదా, దేవుడు ఎందుకు నలుగురు ఉంటారు, దేవుడు కూడా ఒక్కడే. ఒక మనిషి విషయంలోనే ఇంత ఖచ్చితత్వం ఉంటే దేవుడు 4 రకాల దేవుళ్ళు ఉంటారా అని తనతో సూటిగా వాక్య భాగంలో చెప్తూ మైక్ ఆఫ్ చేస్తూ చెప్తూ వచ్చాను నేను ఈ మాటలు. ఆవిడకు దేవుడు పైపెచ్చుగా తనకు తెలుగు అర్థం కాదు, తను మాట్లాడేది హిందీ, తను తమిళ్ కూడా కొంతవరకు మాట్లాడతారేమో, తెలుగు అయితే పూర్తిగా రాదు. మనం మాట్లాడుతున్నది వెంటది కానీ తిరిగి స్పందించలేదు ఆవిడ. కానీ దేవుని కృప ఏంటంటే మరలా వచ్చే వారానికి ఆమె తల మీద 4 రకాల బొట్లు పెట్టుకొని వచ్చేది. ఏమైందమ్మా మొహం డల్గా ఉంది అని నేను అడిగితే, మీరే పోయిన వారం ఆ బోలాక్యా ఏకీ రైనా బోలికే అని ఆమె చెప్తా వచ్చింది. నిజంగా అలాంటి మాటలు విన్నప్పుడు ఎంత ఏడ్చినా ఎంత ఆనందించినా మనం ఎక్స్ప్రెస్ చేయలేం. అంతగా మేము ఆనందిస్తూ వచ్చాం. నిజంగా అవసరత ప్రభు ఇక్కడ ఏర్పాటు చేశాడు. అందుకే
వాళ్ళకి ఒక మాట చెప్పాం, బ్రతికుండి హైదరాబాద్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తాము అని పోయిన వారం చెప్తూ వచ్చాం. నిజంగా అలాంటి ఆశ కలిగిన వారి దగ్గరికి, నిజంగా అవసరత ఉన్న దగ్గర వారికి ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకోండి, వాళ్ళు ఉన్నటువంటి పేదరికం అనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి అది చాలా టఫ్ ప్లేస్ కూడా బ్రదర్, చాలా టఫ్ ప్లేస్. అక్కడికి చాలా వ్యతిరేకమైన పరిస్థితులు, ఎవరిని రానివ్వరు. వచ్చినా కానీ మాకు కూడా ఎంతో కొంత వ్యతిరేకత మేము చూస్తూ వచ్చాం ఆరంభ దినాల్లోనే. కానీ ప్రభు కృపను బట్టి నిజంగా చెప్తా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే, నిజంగా ఇంతకంటే మనము ఈ లోకంలో పొందుకోవాల్సింది ఇంకోటి లేదేమో అనిపించేంత సంతోషాన్ని అక్కడ చూడగలుగుతూ వచ్చాం. నిజంగా ఆ విషయంలో ప్రభు ఎంత గొప్పగా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఆ ప్రయాసలో నిజంగా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారని నల్లి సిస్టర్ కూడా లాస్ట్ ఇయర్ జనవరి 1 ఆ టైంలో పంచుకుంటూ వచ్చారు ఈ విషయాన్ని. మేము పిల్లల పరిచర్య చేస్తూ ఉన్నాము కానీ కొనసాగించడము ఆపడము ఇలా జరుగుతూ వచ్చిందని. ఇప్పుడు మన మల్లేశ్వరి సిస్టర్ కానీ వీళ్ళంతా ఎట్లా అంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, మనం ఊపిరి ఉందంటే వెళ్ళాల్సిందే అనేటటువంటి భారం కలిగినటువంటి వారిని దేవుడు సమకూర్చాడు ఆ ప్రాంతం కొరకు. మనలో గొప్పతనం ఏం లేదు కానీ దేవుడు ఎంత గొప్ప కార్యాన్ని అక్కడ చేస్తూ ఉన్నాడన్నది ప్రత్యక్షంగా మేము 2 నెలల లోపే ఈ సాక్ష్యాలను మేము పొందగలుగుతూ వచ్చాం. నిజంగా ఎక్కడ కూర్చుంటామంటే ఒక ఇంటి ముందు కసు కొట్టుకొని చిన్న పట్టేసుకొని కూర్చుంటాం. ఎక్కడో మళ్ళీ ఒక మందిరమో ఇల్లో కాదు, అక్కడికే వాళ్ళు వచ్చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూర్చుంటే అక్కడికి వస్తూ ఉన్నారు, రోడ్డు వైపు చూస్తూ ఉంటారు. ఇవన్నీ నిజంగా మా గొప్పతనం ఏం లేదు, 100% మా గొప్పతనం ఏమీ లేదు. దేవుని కృపనే, దేవుని యొక్క ప్రణాళిక, ఆయన చిత్తం ఎంత గొప్పది అని. మొన్న 2-3 వారాలు కూడా వర్షం పడింది. ఏ పరిస్థితులు ఎలా ఉన్నా వెళ్ళి వాళ్ళకు మొహం చూపించైనా రావాలి. ఒకవేళ కూడుకోవడానికి ఇబ్బంది అయితే వారి ఇంట్లోకి వెళ్ళి వచ్చే వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి రావాలి అన్నటువంటి భారం ప్రభు ఇస్తూ వచ్చాడు. నిజంగా ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడు దీవించును గాక, ఆయనకే మహిమ. ఇంకెవరైనా కూడా మీ సాక్ష్యాలను పంచుకోవచ్చండి. యాప్రాల్ మినిస్ట్రీ అనే మల్లేశ్వరి సిస్టర్ కూడా ఇటు యాప్రాల్ వైపు మూవ్ అవుతున్నారు. వాళ్ళకు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, భారం ఎంతగా ఉంది అంటే, ఫస్ట్ ఏమో బ్రదర్ ఇంకా మల్లేశ్వరి సిస్టర్ ఆల్ ద వే హైటెక్ సిటీ నుంచి యాప్రాల్ అంటే 40 కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ తెలీదు, నేను ఉండేది ఒక 5 కిలోమీటర్సే. కానీ వీళ్ళిద్దరు అయితే అంత దూరం నుంచి వస్తారు ఎవ్రీ సండే. యాప్రాల్ వచ్చి మా మమ్మీ వాళ్ళ బర్త్ ప్లేస్, కూడుకున్నది కూడా మా మమ్మీ వాళ్ళ బర్త్ ప్లేసే. కానీ నేను ఇంత దగ్గర ఉండి అలాంటి పరిచర్య నేను చేయలేకపోయినాను. కానీ దేవుడిచ్చిన భారం ఎంత అంటే, వీళ్ళిద్దరు అంత దూరం నుంచి వస్తారు. నేను ఫోన్ చేసి చెప్తాను, బ్రదర్ వర్షం వస్తుంది, లాస్ట్ వీక్ బ్రదర్ వర్షం వస్తుంది బ్రదర్ అంటే, యుగేందర్ బ్రదర్ అన్నారు ప్రార్థన చేస్తామక్క అని. కాసేపట్లో వర్షం ఆగిపోయింది, ఫోన్ చేసే వర్షం ఆగిపోయింది. చూసారా అక్క, దేవుడు గొప్ప దేవుడు, ప్రేయర్ చేస్తే వర్షం కూడా ఆగిపోయింది అన్నారు. వాళ్ళిద్దరు వెళ్ళారు. ఐ డెంట్ గో ఫర్ సమ్ రీజన్. దానికి మల్లేశ్వరి సిస్టర్ ఒక భారం ఏమంటే, అక్క నాకు ఇక్కడ ఎక్కడైనా ప్లేస్ దొరికితే నేను ఇక్కడ మూవ్ అయిపోతానని. సో దేవుడు అలాగే తన ప్రార్థన విన్నారు, మేము చేసే ప్రార్థన కూడా విన్నారు. సిస్టర్ ఇటు మినిస్ట్రీకి, మెయిన్లీ మినిస్ట్రీ, తన భారం అంతా మినిస్ట్రీ అని చెప్పి ఇటు యాప్రాల్ దగ్గరికే మూవ్ అవుతున్నారు. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. అంటే దేవుడు ఆయన పని కోసము పిల్లలు ఎంత కమిటెడ్ గా, ఎస్పెషలీ యాప్రాల్ అనేది చాలా ఒక ప్లేస్ మాత్రం, అది యాప్రాల్ కాదు, జేజే నగర్, యాప్రాల్ దగ్గరికి జేజే నగర్, ఆ ఒక చిన్న ప్లేస్. వాళ్ళు అక్కడికి చదువు లేదు, అంతగా వాళ్ళకి ఏం తెలియదు, అలాంటి మనుషులు అన్నమాట. ఇప్పుడు కొంచెం వాళ్ళకి తెలుస్తుంది, బట్ లిటరలీ వాళ్ళకి మోడర్నైజేషన్ కూడా అంతగా లేదు.
అలాంటి స్థలంలో దేవుడు ఒక రెవల్యూషన్ ఇచ్చి ఎంతో మంది వచ్చి వెళ్ళిపోయారు. అక్కడ చాలా మంది వచ్చి సేవ కంటిన్యూ చేయలేకపోయారు. కానీ ఇక్కడ బ్రదర్ వాళ్ళకి మాకందరికి దేవుడు ఇచ్చిన భారము మేము కంటిన్యూ చేసి అక్కడ ఏ ఛాలెంజెస్ వచ్చినా గానీ వీ హ్యావ్ టు డూ గాడ్స్ వర్క్ అనే ఒక కమిట్మెంట్ లో వీఆర్ గోయింగ్. సో అలానే మీరందరు ప్రార్థన చేయండి. అండ్ మా ఒక సిస్టర్ ఏమన్నారు, వేరే వాళ్ళు ఎవరో పిలిచారంట, పిలిస్తే వాళ్ళు కట్టిన చాలా బోల్డ్ గా మేము ఇక్కడికి వెళ్తాము వేరెక్కడ వెళ్ళాము అన్నారంట. సో దట్స్ హౌ దేవుడు వాళ్ళకి అంత క్లియర్ గా ఆయన ఒక ప్రేమని వాళ్ళు రియలైజ్ చేసేసి ఎక్కడ ట్రూత్ ఉంది మేము అక్కడే వెళ్తాము నాక విట్నెస్. సో కంటిన్యూ టు ప్రే ఫర్ దిస్ మినిస్ట్రీ. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు పంచుకోవచ్చండి. ప్రైజ్ లాడ్ అన్న. సో సాక్ష్యాలన్నీ అన్న వాళ్ళు చెప్పేశారు, అక్క వాళ్ళు. అక్కడ నిజంగా నీడ్ ఇంకా మెయిన్ కూడుకోవడానికి ప్లేస్. సండే స్కూల్ మినిస్ట్రీ కూడా జరుగుతా ఉంది కాబట్టి చర్చిలో అక్కడ ఉన్నటువంటి చర్చ్ లో ఒకవైపు సండే స్కూల్ మినిస్ట్రీ జరుగుతుంది, ఇంకొక వైపు వర్షం ఇలాంటి ఏదైనా పడినప్పుడు ఇంకొక వైపు పెద్దవాళ్ళ మినిస్ట్రీ జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ మరి ఒక సంఘంగా కూడుకోవడానికి ఒక మంచి ఇల్లు కానీ ఏదైనా దొరికితే బాగుండని చూస్తా ఉన్నాము. అది దేవుని చిత్తం. ఆయన ఇక్కడే జరగాలి, ఇక్కడ జరిగితేనే అందరూ చూస్తారు వస్తారు అనుకుంటే దేవునికి మహిమ. లేదు పర్టికులర్ గా ఒక ప్లేస్ అనేది దేవుడిచ్చిన ఆయనకి మహిమ. అక్కడ ఏంటంటే ఇళ్లలో పెట్టినప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి ఇంకొకళ్ళు రాలేరు. పర్టికులర్ గా ఒకళ్ళ ఇంటికి పెట్టినప్పుడు ఇంకొక వేరే వాళ్ళు కొంతమంది రాలేరు. దాన్ని బట్టి కొంతమంది వెనకబడిపోతా ఉన్నారు. సో అందరికి కంఫర్టబుల్ గా ఉండేలాగున అందరికి మరి ఏదైతే ఎక్కడైతే ప్లేస్ దేవుని ప్రణాళికలో ఉంటా ఉందో, దేవుని చిత్తంలో ఉందో, అది మరి దేవుడు ఆయన ఏర్పాటును మరి మేము గ్రహించేలాగున, అప్పటి వరకు నిరీక్షించేలాగున, అప్పటి వరకు మరి కొంచెం ఓపిక కలిగి ఈ యొక్క పరిచర్య కొనసాగించేలాగున మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఇంకెవరైనా మీ సాక్ష్యాలు ఉంటే పంచుకోవచ్చండి. Praise the Lord. ప్రైజ్ లార్డ్ ఆంటీ. You all know I just wanted to talk about the miracle which happened, like for me and for the women's conference. I was very hesitating to share the word, share with you all, but you all know the condition and with how I was coming. In my heart I want to come and attend the conference. For past 1 year I have not stepped out from the house because of my physical challenges, but I wanted the thirst and hunger for the meeting. I want to hear his voice. Was so grateful, and I was till last moment I was praying to God, how will I go and stay 4 days outside without I'm so dependent on everybody. Even a glass of water, if I want, I have to ask someone to get me because of inability to walk and all. I don't want to be a burden for everyone. So I was
literally praying, God help me. How can I stay 4 days outside? But when I came there, it was such a loving God. I can see what the message was given there, that you have to be a witness for Christ the Lord. Okay, I can see the love everyone they were sharing, and I was not at all I was feeling so free. The presence of God was there so much that I can feel the love. Everyone with a smiling face, with the love for God. I can really testify the height of God's love. See how I was not knowing anyone there, but everyone, like, of course, Nalini was there, Manleshwar is there, and last day brother Upender also came. But apart from that, so many, even the children, they used to come for help and ask me, Auntie, shall I make you walk here, go to, I was so happy there. The gods, like how he beautifully he led me all the 4 days. Though Nalini was so like angel, she was compelling, Auntie, you come, we are there for you. With that confidence, I went there, was really, and I took my walking stick and was so scared to come. Whether I will be able to walk, how I'll be able to go for the washroom and all. And after coming from there, from day one, I left my stick somewhere, was happily walking around, and praise God for His presence and His only He was there comforting me that no, sometimes till 1 hour if I sit tablet, their full day was so energetic, packed, and I was listening to God's voice. So I was like, day one only I was telling him, when will be the next year conference? I want to come meet everyone. His presence was there. Only his presence. If not, I wouldn't. Felt so happy, so joy. The joy we can feel from day one. Only His kingdom was there. That's all. And praise God. And really, my children, my husband, everyone was saying, will you be okay for days? They were not confident how mommy will go and stay. But how beautifully our Father, living God, is literally living. He has taken me and to be in His presence. I didn't go for any enjoyment and all. He has His presence from day one to day four, literally, and like He wants His children to be in His presence always, and literally praise God for that. Actually, I wanted to share on some other day, but I couldn't stop. So, the presence, the hand, he was holding me. Of course, through so many people, so many, everyone I could see was sharing, coming, helping, loving. One moment also, and I felt that I have to come back home. I went with that. It's nearby only. If I feel little, I'll come back home. Okay. But 1 second also I never planned. All glory to God for His touch, for His glory. Thank you. Amen. థ్యాంక్ యూ ఆంటీ. Wonderful, auntie. ఎస్ ఎస్ Lovely ప్రైజ్ గాడ్. testimony. Praise God for accepting our invitation, coming there, and feeling the presence of Lord Jesus Christ. Truly. నిజంగా ఆ విషయాన్ని బట్టి ఆంటీ మనకు అర్థమైంది, మళ్ళీ అవసరం లేదు నేను చెప్పడం కూడా. నిజంగా
ఉమెన్స్ కాన్ఫరెన్స్కి రావడం మాత్రం తను ఎంతోగానో దేవుని సన్నిధిని ఎంతగానో అనుభవించినటువంటిదిగా అక్కడ వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కూడా అంత ప్రేమ చూపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క పిల్లలు ఇలా ఉంటారు అన్నది నిజంగా 1 ఇయర్ తర్వాత బయటికి రావడము. ఆంటీ దాదాపుగా నడవడం కూడా కొంచెం స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉన్నారు. మాట్లాడడం కూడా మేము ఈ మధ్య కాలంలోనే నేను వింటూ ఉన్నాను. మరి అంతకుముందు ఎలా ఉందో తెలియదు కానీ, బట్ ప్రభు కృపను బట్టి ఈ ఉమెన్స్ కాన్ఫరెన్స్లో తను ఎంతగా ప్రభువును కలిగి ఉన్నాను. ఆ మాట చాలండి. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు వస్తుందా కాన్ఫరెన్సు అని వెయిట్ చేస్తూ ఉన్నానని చెప్పడము నిజంగా ఇది మనం ఎవరిని ఎంకరేజ్ చేస్తే మనం ఏం చేస్తామంటే మంచిగా యాక్టివ్గా ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము ఇలా అనుకుంటాం. నిజంగా తనకున్నటువంటి హెల్త్ ఇష్యూని బట్టి పిల్లలు ఈవెన్ హస్బెండ్ కూడా వద్దులే ఎలా సర్వే అవుతావు 4 రోజులు అని అన్నప్పుడు నిజంగా ప్రభువు నడిపించాడు. ప్రభు ఎంతగా తనతో మాట్లాడింటే ఎంతగా ప్రభువును తను ఎంజాయ్ చేస్తుందని చెప్పగలను. తను ఎంతగానో సంతోషిస్తూ ఉంది, ప్రభువులో ఆనందిస్తూ ఉంది. నిజంగా మనం ఎన్నో వింటూ ఉంటామండి, నాకు అది జరిగింది ఇది జరిగిందని. కానీ నిజంగా ప్రభువుని నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, ప్రభువును నాలో కలిగి ఉన్నాను అని చెప్పే సాక్ష్యంలో ఉండే ఆనందము మిగతా ఏవి వచ్చినా ఏవి రాకపోయినా ఉండే ఆనందంతో ఏమాత్రము సమానం కాదు. ప్రభువు నాతో ఉన్నాడన్న ఆనందంలో ఎంత సంతోషం ఉంటుందో. అందుకే ఆంటీ ఆ రోజు టెస్టిమనీ చెప్పారు. అక్కడ నేను లాస్ట్ రోజు వెళ్ళాను కదా, షాక్ అయినాను. స్టిక్ లేకుండా నడిచింది, నేను స్టిక్ పట్టుకుంటే మీకు స్టిక్ తెచ్చుకున్నారా అని అంటున్నారు అందరూ. సో నిజంగా అసలు దేవునికే మహిమ, ఎంత గొప్ప కార్యం దేవుడు చెప్పిస్తూ ఉన్నాడు, ఎంతగా దేవుని ప్రేమను. ఇప్పుడు అల్టిమేట్గా చెప్పాలనుకున్న ఉద్దేశం ఏంటంటే అండి, మనం ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరిని ప్రతిరోజు ప్రోత్సహించాలి. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజైనా వారిలో దేవుడు కార్యం చేస్తాడు. వయసుతో సంబంధం లేదు, ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితులు మనకు వ్యతిరేకత వచ్చినా పర్వాలేదు, మన చుట్టుపక్కల వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దేవుని దగ్గరికి నడిపించే విషయంలో మనం మరింత బాధ్యత కలిగి ఉండాలి. నిజంగా అటువంటి విధానంలో ప్రతి ఒక్కరు సిద్ధపడాలని నిజంగా ప్రభువుకే మహిమ. ఈ సాక్ష్యాన్ని బట్టి మరి మనం సమయం దాదాపుగా అయిపోయినట్టుంది. సో మరి మీరు ఎవరైనా ఉంటే కూడా ఒక్క మాటలో మీరు పంచుకోవచ్చు మీ సాక్ష్యాన్ని. లేదంటే మనము మరి ప్రభుదాస్ అన్న ప్రేయర్లో ఉన్నారు కదా, మరి చివరి ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఇంతవరకు ప్రభువా మరి యొక్క సాక్ష్యాల విషయంలో తండ్రి మీరు మాకు సహాయం చేస్తూ మీరు నడిపించిన విధాన్ని బట్టి వందనాలు ప్రభువా. నిజమే తండ్రి, మరి భాగ్య సిస్టర్ తెలియజేసినట్టుగా నాయన ఇంటి నిర్మాణం విషయంలో తండ్రి మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తుతిస్తూ ఉంటున్నాం. వారికి కూడా అటువంటి వాక్యం వినేటటువంటి భారాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి నల్లి సిస్టర్ సాక్ష్యం బట్టి కూడా వందనాలు. నిజమే తండ్రి, మరి ఎంత భయంకరమైన పరిస్థితి, ఒకవైపుగా పూర్తిగా స్పందన లేనటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్యన తండ్రి మరి వీటన్నిటి నుంచి కూడా మరి ప్రార్థించినప్పుడు దేవా మరి మీరు తన పట్ల కలిగి ఉన్నటువంటి మీ చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప దేవుడవు తండ్రి నాయన, మీ ప్రేమ నా తండ్రి ప్రభా అవధులు లేనిది తండ్రి నాయన, శాశ్వతమైన ప్రేమ ప్రభువా. నాయన మనుషులు మరి డాక్టర్లు వారి యొక్క వృత్తిలోనైనా కానీ న్యాయం చేయలేకపోతారేమో కానీ తండ్రి మీరు పరమ వైద్యుడమైనటువంటి దేవుడవు తండ్రి నాయన, మట్టి ముద్దలో మాంసపు ముద్దగా నిర్మించినటువంటి దేవుడవు తండ్రి నాయన, మీ జీవమును అవును తండ్రి జీవము కలిగిన దేవుడవు ప్రభువా. అనుక్షణం నేను మాతో మాట్లాడుచున్నటువంటి దేవుడవు అయా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి దీనాంటి సాక్ష్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీకే మహిమ కలుగును గాక తండ్రి. మరి ఈ యొక్క కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి అయా, మీరు రక్షించుకున్నకు తండ్రి మీరే ద్వారాలు తెరుస్తారండి. చిన్న బిడ్డను కూడా తన ద్వారా నాయన ఆ యొక్క సంతోషాన్ని మాకు ఇచ్చారు. నిజమే తండ్రి, అవును ప్రభువా. లోకంలో అవును తండ్రి నీతిమంతుల కొరకో లేకపోతే యోగ్యుల కొరకో మీరు రాలేదు తండ్రి,
పాపులైనటువంటి వారి కొరకే, తృణీకరించబడినటువంటి వారి కొరకే, నైనా రోగుల కొరకే నేను వచ్చానని సెలవిస్తూ ఉంటున్నారు. అయా అటువంటి కృప నా తండ్రి ప్రభువా ప్రతి ఒక్కరూ మీ ఎన్నికలో ఉన్నటువంటి వారికి దయచేస్తురండి. మరి దినాటి కుటుంబాన్ని కూడా ప్రభువా సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి ప్రభువా. నైనా మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. నేను అదే రీతిగా మరి ఈ యొక్క యాప్రాలు మరి ఆ ప్రాంతంలో జరిగిన పరిచర్యల్లో ప్రభువా సాక్ష్యవంతంగా నిలబడినటువంటి మీ ప్రియ బిడ్డలకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి వారికి భాష రాదు, ఏది రాకపోయినప్పటికీ తండ్రి మీరు వారితో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు తండ్రి. నైనా మీ కృప అపారమైనది, మీ ప్రేమ ఎనలేనిది తండ్రి. అవును ప్రభువా, మీరు నైనా ఏ ఒక్కరిని నశించిపోవటం మీ ఉద్దేశం కాదు. నైనా మీరు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతలో, ఆ పనిలో మమ్మల్ని కూడా పాత్రలుగా ఎంచినందుకై వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినా మాలో ఏ యోగ్యత లేదు ప్రభువా, కేవలం మీ యొక్క కృప ద్వారా మమ్మల్ని నడిపిస్తూ నైనా మీరు సహాయం చేస్తున్న విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంకా టీంలో అనేక మంది మరి వారి సాక్ష్యాలు పంచుకోవడానికి కూడా ప్రభువా మీరు చేసిన కార్యాలను మరి ఈ విధంగా ప్రతి సాటర్డే మరి పంచుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. మరి పిఎల్డి కూడా 1 year కాబోతుంది. మరి 1 year అయిన తర్వాత ఒక 2 రోజులు మీటింగ్లు కలిగి ఉండాలని కూడా ప్రభువా మీ పాద సన్నిధికి తీసుకొస్తూ ఉంటున్నాం. మరి అందరికీ వెలుసుబాటు ఉండేటటువంటి డేట్స్లో అవును ప్రభువా అలాంటి అవసరతలో కావాల్సినటువంటి సమయాన్ని మీరు అనుగ్రహించండి, ఆ ఏర్పాటును దయచేయండి ప్రభువా. అవును తండ్రి, మరి సిస్టర్ మల్లేశ్వరికి కూడా ఇచ్చిన ఆ యొక్క భారాన్ని బట్టి వందనాలు. మరి ఎక్కడున్నప్పటికీ తండ్రి మీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. మరి నాయన లవ్లీ ఆంటీ యొక్క సాక్ష్యాన్ని బట్టి స్తోత్రములు తండ్రి. మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. నాయన మంచి ఆరోగ్యం ఇవ్వండి, ఇంకాస్త సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తూ నాయన మీ యొక్క జత పని వారిగా తను సిద్ధపరుస్తూ రండి ప్రభువా. నాయన యాప్రాలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభువా మేము కలవడానికి కూడా మీరు అనుగ్రహిస్తున్న ఆధిక్యతకై వందనాలు చెల్లిస్తున్నాము. మరి వరుణ్ అంకుల్ని బట్టి కూడా వందనాలు, తను కూడా మీరు దర్శించండి. ఒకప్పుడు మంచి పరిచర్య చేసినటువంటి నాయన సాక్ష్యాన్ని నేను విని ఉంటున్నాను ప్రభువా. మరి మరలా నాయన ఆ యొక్క కార్యాన్ని తన హృదయంలో మీరు జరిగించండి ప్రభువా. మీ చిత్తం తండ్రి. మరి సమయం కొద్దిగా ఉంది, మేమందరం బాధ్యత కలిగి మరి క్రీస్తు బిడ్డలుగా పనిచేయడానికి సహాయం చేస్తారండి ప్రభువా. నాయన శాంతిశ్రీ సిస్టర్ని బట్టి కూడా వందనాలు, మరి కుటుంబ సమాధానం మీరే దయచేయండి. అన్సారీ బ్రదర్ని బట్టి కూడా వందనాలు ప్రభువా. మరి అన్నకున్నటువంటి ఆ యొక్క క్లినిక్ విషయంలోను, మరి తన ఉద్యోగము, మరి అక్క ట్రావెలింగు, మరి అన్ని విషయాల్లో ప్రభువా మీరే కృప చూపించండి. మరి నాయన వంజ సిస్టరు, గిరిజా సిస్టర్ని బట్టి వందనాలు తండ్రి. వారికి ఇచ్చిన పరిచర్య భారాన్ని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా కిరణ్ అన్న, స్వర్ణ సిస్టరు, మరి ఇంకా అనేక మంది టీంలో ఉన్న సభ్యులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన నిజమే తండ్రి, మేమందరము మరి ఈ యొక్క అవును తండ్రి క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి ఒక్క కుటుంబంలోని సభ్యుల వలె ప్రతిదినము ఈ విధంగా కలుసుకొని మీ నామాన్ని మహింపరచడానికి మేము చేయవలసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాన్ని మాకు ముందుగానే బయలుపరుస్తూ నైనా మీ పరలోకపు సహవాసాన్ని, సన్నిధిని మాకు అనుగ్రహిస్తూ ఉంటున్నారు. ఆ స్వాస్థ్యం యొక్క ఆనందాన్ని మేము ఈరోజే అనుభవిస్తూ ఉంటున్నాం ప్రభువా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా చేరువచ్చిన ప్రతి ఒక్కరికి నూరంతల ఆశీర్వాదాన్ని మీరే దయచేయండి ప్రభువా. ఆత్మీయంగాను, ఆరోగ్యంగాను, ఇంకా చెప్పుకోలేని సమస్యలు అవును తండ్రి. నైనా కవిత సిస్టర్ కూడా ఎంతగానో అనారోగ్యంతో ఉన్నారు, తను కూడా స్వస్థపరచండి. ఇంకా అనేకమైన సాక్ష్యాలు నైనా మరి మేము వినగలుగునట్లు మీరే ద్వారాలు తెరుస్తురమ్మని ఈ సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. భాగ్య సిస్టర్ ఒక పల్లవి పాడతారా అక్క? ఒక పల్లవి, ఒక చరణము.